కొంచెం అన్నా తగ్గించుకుంటాం. ఆటోలో చూడండి, కొంచెం సర్దుకోండి అని రాస్తారు. ఏం చేయాలంట? అది గొడవలు ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఆశీర్వాదం. కొంచెం సర్దుకోవాలి, ఆశీర్వాదం. కొంచెం ఓర్చుకోవాలి, ఆశీర్వాదం. అక్కడ ఆటోలో సర్దుకుంటాం కాదు, మనం సర్దుకోవాలి, మనం ఓర్చుకోవాలి, మనం సహించుకోవాలి, మనం తగ్గించుకోవాలి. యోబు గారు అంటాడు, నేత కానీ నాటి కంటే వడిగా ఉందంట. అందుకని నా దినములు పరిమాణం లెక్కించడం నేర్పించంటాడు. తెలియట్లా, దినాలన్నీ ఇలాగే ఉంటాయి అనుకుంటున్నారు. ఏముండవు. ఏ దినం ఏమి సంభవించునో తెలియదు. దినదినము మనకి సిద్ధపాటు, దిద్దుబాటు అవసరం. దిద్దుబాటు కాదు నేను చెప్పేది, సిద్ధపాటు అవసరం. రేపు నీది కాదు, ఇంకను నిన్నటి వారమని రాయబడింది. రేపు నీది కాదు, ఏ దినం ఏమి సంభవించినో నీకు తెలియదు. శరీర బలహీనతలు 42 ఉండే బైబిల్ ప్రకారం నేను చెప్పాలంటే వీటన్నిటిని మనం ఖాళీ చేయాలి. దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. గర్వాన్ని విడిచిపెట్టడం ద్వారా విధేయత అని చెప్తున్నా, విధేయత ద్వారా ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం.